వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ లేఖనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన. మా నిమిత్తము గార్ధవాసీనుడువుగా జయశీలుడువుగా మమ్మను ఉద్ధరించు రాజువుగా మమ్మను సరిచేయు వాడువుగా మమ్మనందరినీ ప్రభువా మహిమలో ప్రవేశపెట్టడానికి మహిమాశీనుడవైన నీవు ఈ రోజున ఒక గార్ధవము మీద ఎక్కి మా నిమిత్తం వచ్చిన తండ్రి స్తోత్రాలు. నీ సన్నిధి కాంతి, నీ సన్నిధి ప్రసన్నత మా అందరి మీద అనుగ్రహింపజేసి ఈ మట్టలాది వారపు ఆశీర్వాదములతో నన్ను మమ్మును అందరినీ అలంకరించుమని వాక్కై ఉన్నావు దేవా. నీ వాక్కు మాకు అవసరము గనుకని నీ వాక్కు చేత మమ్మను బలపరచువాడవైన నీవే మాట్లాడుమని మాట్లాడడానికి వేం చేసిన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో వ్రాయబడినటువంటి మాటలను గనుక మనము ఆలోచన చేసినప్పుడు ఈ జకర్యా గ్రంథకర్త 9వ అధ్యాయము 9వ లేఖనములో వ్రాసినటువంటి మాటలు ఏమిటి అంటే, సియోను నివాసులారా ఉల్లాసించండి. సియోను నివాసులారా ఏం చేయాలంట? ఉల్లాసంగా ఉండాలి, బహుగా సంతోషించాలి. ఈరోజు అంతా కూడా ఏమిటయ్యింది? ఉల్లాసం, సంతోషం. పట్టజాలంతా సంతోషముతో ఈరోజు అంతా కూడా ప్రతి మందిరాలు కూడా మట్టలతో బట్టలతో ప్రభువారి యొక్క సన్నిధిని సంతోషించేటువంటి శుభ గడియల్లో మనం ఉన్నాము. ఇది ఆచార భక్తి కాదు, కానీ అన్వయించుకోవలసినటువంటి భక్తి. ఏంటి అంటే, ఆచారము కంటే గొప్పది దేవుని యొక్క శక్తి. ఆ రోజున వారి సంతోషానికి అవధులు లేవు గనుకనే యేసు ప్రభు వారిని ఎలాగున సంతోషపెట్టాలి, యేసు ప్రభు వారు మన మధ్యకు వచ్చారు, ఆయన్ని మేము ఏ విధముగా గౌరవపరుచుకోవాలి అనే ఒక సదుద్దేశముతో వాళ్ళందరూ ఏం చేశారంటే, ముందొక గుంపు ఉన్నారట, వెనుక ఒక గుంపు ఉన్నారంట. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఆరాధన పుస్తకములో తెలియచేస్తూ ఆ మొదటి గుంపు ఏ గుంపు అని అన్నారు అంటే, రేపొచ్చేటువంటి అనగా ఒక మేఘాసీనుడుగా ప్రభు వస్తూ ఉన్నారు కనుక మేఘాల మీద ప్రభు వస్తూ ఉన్నప్పుడు ప్రభువును కలుసుకోవడానికి ముందు వెళ్ళిన గుంపు మృతుల గుంపు, ఆ మీదట సజీవుల గుంపు నెక్స్ట్ గుంపు. ఈ రెండు గుంపుల వారు కూడా ప్రభువుని ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రభువుని ఆనందముతో, ఉల్లాసముతో, సంతోషముతో, ఉత్సాహముతో ఆయన ఏం చేస్తున్నారంట? మహిమపరుస్తూ ఉన్నారట. అందుకని ఈ రెండు గుంపుల వారిని గురించి బైబిల్ గ్రంథములో చివరి గ్రంథకర్త కూడా వ్రాశారు. చివరి గ్రంథకర్త, ప్రకటన గ్రంథకర్త 7వ అధ్యాయములో తెలియచేసినటువంటి మాటలు కూడా మనము 9వ వచనములో చదువుతాం. అటు తర్వాత నేను చూడగా, ఇక్కడ వ్రాయబడ్డ మాట క్షుణ్ణంగా ఆలోచన చేస్తూ చదువుదాం. ప్రతి జనములో నుండి అంటే మానవులందరిలో నుండి అని అర్థం. ప్రతి వంశం, ఏ వంశం కూడా విడిచిపెట్టలేదు. ప్రతి వంశములో నుండి, ప్రజలందరిలో నుండి, ఆయా భాషలు, ఈ భాష వారు లేరు ఇక్కడ అనడానికి లేదు. మనం తెలుగు వాళ్ళం కావచ్చు, మరి యొక్క కంట్రీలో ఇంగ్లీష్ వారు ఉండవచ్చు, మరి యొక్క కంట్రీలో హిందీ వారు ఉండవచ్చు. మరి ఈ భూమి మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఆ భాషల వారు అందరిలో నుండి కూడా వచ్చి ఎవ్వడు కూడా లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము అక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. భాషలు మనకు అడ్డు ఏమండి? భాషలు అనేవి మనకు అడ్డు. మనం ఫలానా తెలుగు వాళ్ళం, మనం మాత్రమే, మనకి మాత్రమే ఇది పరిమితి. కానీ ప్రభు అన్ని భాషల వారికి ఆయన దేవుడై ఉన్నాడు, అన్ని వంశాల వారికి ఆయన ప్రభు అయినారు.
అన్ని దేశాల వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. అన్ని లోకాల్లో కూడా ప్రభు అయి ఉన్నారు. అందుకని ఇక్కడ వ్రాయబడిన స్పష్టత ఏమిటి అంటే, మరి ప్రియులరా, ప్రతి జనములో నుండి అని రాస్తారు. జనము అంటే జనములను కలుగు చేసిన వారు, సృష్టికర్త వారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే యెహోవా దేవునిగాను, ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగాను తన్ను తాను ఏం చేసుకున్నారంటే బయలుపరుచుకున్నారు. కాలక్రమేణా తన యొక్క పనిని బట్టి ఆయన తన్ను తాను బయలుపరుచుకొని ఈ సర్వలోకాన్ని కూడా ఆయనే ఏం చేస్తున్నారట, ఏలుబడి చేస్తున్నారు. ఆయన మంచి పరిపాలకుడై ఉన్నాడు. మనము ఆయన ఆధీనములో ఉన్నాము. ఈ సంగతి మనము బాగుగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. మన పరిపాలకుడు ఎవరటండి చెప్పండి? మన దేశ నాయకులు కాదండి. మనల్ని పరిపాలించేవారు మన ప్రభుత్వం వారు కారు. వాళ్ళకంటే గొప్ప ప్రభుత్వము ప్రభు అయిన యేసువారు. ఈ సంగతి మనం అందరము కూడా ఎరగవలసిన వారమై ఉన్నాము. చూడండి ప్రియులరా, ప్రభుత్వానికి మనమందరం కూడా లోబడతాం. కారణం ఏంటి? ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది కనుక. మరి ప్రభుత్వానికంటే గొప్ప ప్రభుత్వము పరలోక గవర్నమెంటే ఈ రోజున మన మధ్య నివసించి మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అయిన యేసు వారికి మనం ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలి. మనము ఆయనకి మనలను మనం పూర్తిగా అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన మన మీద ఏం చేస్తాడు? అధికారము చేస్తాడు. ఎవరైతే ఈ అధికారానికి ఒప్పుకుంటారో వారు ఖచ్చితంగా ఈ రోజున ఏం చేస్తారంటే ఉల్లాసముతోనూ ఉత్సాహముతోనూ బహుగా సంతోషిస్తారు. ఈ బహుగా సంతోషించే వాళ్ళు ఏం చేస్తున్నారంట? తెల్లని వస్త్రాలు కట్టుకున్నారట అండి. ఏం వస్త్రాలండి? తెల్లని వస్త్రాలు. తెలుపు అనేది పరిశుద్ధతకు గుర్తు. ఎక్కడ కూడా కలంకము లేనటువంటి పరిశుద్ధమైన స్థితిలో అలంకరించబడిన వారు అందరూ కూడా, భాషలు ఏవైతే ఉన్నాయో, వంశావళి ఏదైతే ఉందో, జనమే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏం కలిగి ఉన్నారంట? పరిశుద్ధతను కలిగిన వారిగా ఉన్నారు. పవిత్రమైన మనస్సు తెచ్చుకున్న వారై ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారట అండి. ఇది పరలోక స్టోరీలో కూడా వాళ్ళ దగ్గర కూడా ఏమున్నాయంట? ఖర్జూరపు మట్టలు ఉన్నాయంట. చేత పట్టుకొని ఏం చేస్తున్నారండి? సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారట. సింహాసనాసీనుడైన మా దేవునికిని మా గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్తా ఉన్నారట. ఎంతమంది ఈ రోజున జయశీలుడైనటువంటి క్రీస్తు వారికి జయధ్వనులతో గంభీరముగా మరి ఆయనకి జయ నినాదం పలికారు. మీరు ఉదయం లేవంగానే ప్రభు అయిన దేవునికి మరి ఎన్ని మార్లు చెప్పారు? ఈ రోజున దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ఎన్ని పర్యాయములు మీ నోటంట వచ్చి ఉంటుంది? బహుశా ఆలోచించుకోండి. ఈరోజంతా కూడా మన జయధ్వనులు ఏమైతే ఉన్నాయో అవి ఏంటట? దావీదు కుమారునికి జయము. ఎన్నిసార్లైనా వల్లించండి, ఎన్ని పర్యాయములైనా ప్రభువుని ఏం చేయాలంట? స్తుతించాలి, గణపరచాలి. ఇక్కడ వీరందరూ ఏం చేస్తున్నారంటే సింహాసనము ఎదుట ఉన్నటువంటి దేవునికి, గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు వారికి ఏం చేస్తున్నారు? వారు రక్షణకర్త అయిన క్రీస్తు వారికి స్తోత్రం చెప్తూ ఉన్నారు. మనమందరం కూడా ఒక్కసారి తెలియజేద్దాం, బోలో క్రీస్తు మహారాజుకు, బోలో క్రీస్తు మహారాజుకు, దావీదు కుమారునికి, యూదుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దావీదు కుమారునికి, బోలో క్రీస్తు మహారాజుకు. మనందరం ఏం చెప్పాలట? ముందు గుంపు వెనక గుంపు ఇలా అరుస్తూ ఉంటే వీళ్ళు కేకలేంటి, ముందో గుంపు వెనకో గుంపు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని విన్నవారికి అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది కదండి. అంటే మనం అలా గొంతెత్తి అరుస్తూ ఉంటే వీళ్ళకి ఈరోజు ఏదో అయ్యింది అన్నట్లుగా లోకం ఏం చేస్తారు? మనలను హేళన చేసేవాళ్ళు చేస్తారు, విడ్డూరంగా చూసేవారు చూస్తారు,
మరి ఏవో కొన్ని విధాలుగా చెప్పుకునేవారు చెప్పుకుంటారు. కానీ మనం ఏం చేయాలి? అందరు చెవులు గింగురమనేటట్టుగా ప్రభువారి రోజున మన కొరకు ఏం చేశారంట? గుర్రం ఎక్కొచ్చాడు అనుకోండి, ఎవరికి కనబడకుండా ఏం చేస్తారు? గుర్రం కనబడుతుందా? ఎక్కడ మొదలెట్టిందంటే పరుగు ఎక్కడికో ఆగమేఘాల్లో వెళ్ళిపోద్ది. కనబడుతుందా? ఆలోచన చేద్దాం. మనం చూడగలమా? గుర్రం స్వారీలు చేసేటప్పుడు దాన్ని కనబడాలి అంటే, దాన్ని వీక్షించాలంటే చాలా కష్టం. కానీ మన దేవుడు ఎలా వచ్చారట? రాజులకు రాజైనా ప్రభువులకు ప్రభు అయినా కూడా గార్ధబాసీనుడై గాడిద మీద కూర్చొని గాడిద లాంటి మనలను ఒక వాహనముగా చేసుకొని మనందరి మీద ఆయన ఆసీనుడుగా ఉండడానికి వచ్చారు. మనందరము చేయు స్తోత్రముల మీద ఈ రోజున ఆయన ఆసీనుడు అవ్వడానికి వచ్చారు. అందుకని మన స్తోత్రాలన్నీ కూడా, మన స్తుతి కీర్తనలన్నీ కూడా ప్రభువారిని మహిమపరిచేటట్టుగా జయ నినాదములను మనం ఏం చేయాలి? తెలియచేయవలసిన వారమై ఉన్నాం. మన తండ్రి గారు తెలియచేశారు. ఏమనండి? వచ్చి వేసిన దేవుని సభకు చేరుదము, వచ్చి వేసిన దేవుని చేరుదము రండి, త్వరలో యేసును కలసుకొని విని దొరలౌదము రండి. సద్విలాస్. చూడండి ప్రియులరా, వచ్చి వేసిన ప్రభు ఎక్కడికి వచ్చేసారు? ఎక్కడ 2-3 కూడి ఉండి నా నామాన్ని స్తుతిస్తారో మరి మధ్యగా వచ్చేసారు. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారు? ఆ ప్రభువుకి మనం ఏం చేయాలి? జయగీతములు పాడాలి, ఉల్లాసముతో పాడాలి, ఉత్సాహముతో, బహు సంతోషముతో మనమందరము కూడా ఏం పాడాలట? స్తుతి కీర్తనలు. ప్రియుల ఆర్భాటముతో ఎంతో చక్కగా సంతోషదాయకంగా పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా జయధ్వనులతో ప్రభువారిని ఏం చేయాలి? సత్కరించారు. ఆ రోజున రేపు పరలోకములో కూడా సత్కరించబోతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్న మనం కూడా ప్రభుని ఏం చేయాలి? సత్కరించాలి. శాస్త్రులకు ఒళ్ళు మండింది. ప్రధాన యాజకులు అనుకుంటున్నారు వీరు అల్లరి చేస్తున్నారు. ప్రభు చెప్పినప్పుడట ఆయన ఒక మాట అంటాడు. మనం గ్రంథములో ఎన్నో పర్యాయములు మనం చదివాము. ప్రభు ఏమన్నారో తెలుసా? వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయును. ఎవరు ఊరుకుంటే? శాస్త్రులు అన్నారు ఏంటి అరుపులు? పరిసయ్యులు అంటున్నారు, ప్రధాన యాజకులు అనుకుంటున్నారు ఏంటి ఇంత అల్లరి చేస్తున్నారేంటి అంటే, ప్రభువారు అంటున్నారు వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అని ప్రభు చెప్పారు. ఈరోజు పండుగ, రేపటి నుండి ఏంటి? ఈరోజు ఏమిటండి? మట్టలాదివారపు మట్టల పండుగ. రేపటి నుండి ఏంటి? పరిశుద్ధవారం. అంటే మహాభయంకరమైన శ్రమ దినాలు ముందున్నాయి. అయినా కూడా ఎందుకురా బాబు ఈరోజు నన్నేమో గొప్ప చేస్తారు, ఎంతో చక్కగా అమాంతంగా ఆకాశానికి ఎత్తుతారు, రేపు రొద్దుట డామ్మని కింద పడేస్తారు అని ఊరుకోమన్నాడా? లేదు. ఈరోజు జయనాదములు వినిపిస్తూ ఉంటే ప్రభువారు ఏం చేస్తున్నారు? ఆయన ఎంతో సంతోషముతో రేపటి నుండి శ్రమలున్నా కూడా ఆ వచ్చేటువంటి శ్రమల లోయ గుండా ఆయన వెళ్ళవలసి ఉన్నదని తెలిసినా కూడా ఏం చేస్తున్నారంట? సంతోషముతో ఈ రోజున మనతో అందరితో కలిసి ఆయన ఉన్నట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. మనం ఆలోచన చేసినట్లయితే మరి ఈ రోజునున్న పండుగ చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. రేపటి నుండి ఏం జరుగుతుంది అంటే, గార్ధమాసీనుడైనటువంటి క్రీస్తుకు రేపటి నుండి శ్రమల హారాలు, శ్రమల గుండా ఆయన పట్టణములోనికి ఏం చేయాలంట? ప్రవేశించాలి. గార్ధవం మీద కూర్చుండి యెరూషలేం వెళ్ళుట ఈ రోజున చూస్తున్నాము. బట్టల పరుచుట చూస్తున్నాము. ఎవరి సంతోషం కొద్ది వారు కొమ్మలు కూడా పరిచారు. ఇదంతా పండుగే. శిష్యుల్ని ఏమన్నాడు? అక్కడ గాడిద కట్టబడి ఉంది, కట్టబడిన గాడిదే నాకు కావాలి, దాన్ని విప్పి మీరేం చేయాలి? తోలుకొని రండి. ఇక ఏ పాప స్థితిలో కూడా ఎవరు కూడా కట్టబడి ఉండకూడదు.
అందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి అందరము కూడా పాపపు సంకెళ్లను విడగొట్టుకొని ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఎదుట జయధ్వనులతో మనమందరం కూడా ప్రభువుకి కనబడే విధముగా మరి ఉండాలి అని ప్రభువారు ఉద్దేశించారు. మనం ఆలోచన చేసినట్లయితే ఈ దినము మరి శ్రమల బాట కనబడ్డం లేదు, కానీ అంతా కూడా కళ, సంతోషం కనబడుతుంది. అయినా కూడా రేపటి నుండి ఏముంటుందట ఏమండి? భయంకరమైనటువంటి శ్రమ. అదే మనకి నేర్పిస్తున్నాడు. మరి శ్రమ ఉన్నా, సంతోషం ఉన్నా, ఏమి ఉన్నా మనం ఎలా ఉండాలట ఏమండి? ఒకేలా ఉండాలట అండి. అదెలా సాధ్యం? అదెలా సాధ్యం? ప్రభువారు అందుకే చేసి చూపించాడు, కానీ చూస్తూ మీరు చెయ్యండిరా అని అనలేదు. ఏదైనా కానీ చేసి దిగి ఆ యొక్క లోతు, ఎత్తు, వెడల్పు ఏదైతే ఉందో దాన్ని ముందుగా అనుభవించి దాని ప్రకారం మీరు చేయండి అని మనకు అందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన చేసి చూపిస్తున్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా శ్రమ ఉన్నప్పుడు సంతోషంగానే ఉండాలి, బాధ ఉన్నప్పుడు సంతోషంగానే ఉండాలి, సంతోషములో ఉన్నప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. పౌలు గారు అంటారు, సంపన్న స్థితిలోనూ నిరాశ స్థితిలోనూ, అంటే అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా నేను ఎలా ఉన్నాను? ప్రభుని బట్టి ఆనందించాను అంటాడు. కారణం ఏంటి? ప్రభువునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనమందరం ఒక నూతనమైన సృష్టి. ఈ రోజున చాలా ఎక్కువ ఉందని కడుపుకు కట్టేయకూడదు. రేపు లేదని అందరి ఎదుటికి వెళ్ళి మరి ఏం లేదు అని విచారపడకూడదు. ఏది ఇస్తే దానితో మనం ఏం చేయాలట? సంతృప్తి పడాలట. అది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక క్రమమై ఉన్నది. ఈ రోజున మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభము నుండి కూడా మనకి కొన్ని లేఖనాలు వ్రాయబడి ఉంటాయి. ఆ లేఖనాల్లో యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళమన్నారు, వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఈ పరిస్థితి అంతా కూడా ఈ లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. అయితే చాలామంది అక్కడ చాలా సంతోషాన్ని, వారి యొక్క జయ నినాదానాన్ని వినిపించిన వారిగా ఉన్నప్పుడు ప్రభువారు వారందరి మధ్య ఆసీనులై ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ లేఖనము ముందుగా వ్రాయబడినటువంటి జకరియా గ్రంథకర్త వ్రాసినటువంటి లేఖనమే. 21వ అధ్యాయముల్లో మత్తయి సువార్తలో 5వ వచనముల్లో వ్రాయబడిన లేఖనం ఏదైతే ఉందో అది జకరియా గ్రంథం 9:9లో వ్రాయబడ్డ మరి ప్రవచనం. దాని నెరవేర్పుని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై ఏమై ఉన్నాడంటండి? దేవుడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును. ఈరోజున ఆయన భూలోకాన్ని కూడా ఏం చేస్తున్నాడు? స్వతంత్రించుకుంటున్నాడు. ఆయన ఎదురుగుండా, ఆయన వెనక అంతా కూడా చుట్టూరా ఎవరున్నారంట? భూమి అందున్న వారు అందరూ కూడా ఉన్నారు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ చూస్తే రేపు పరలోకములో కూడా పరమార్థ జ్ఞాని యోహాన్ ఏమంటున్నాడు? ఎవ్వరూ మిగిలి లేకుండగా ప్రతి జనము, ప్రతి భాష, ప్రతి వంశం అందరూ కూడా రేపు తెల్లని వస్త్రాలు కట్టుకొని ప్రభువారికి స్తోత్రమని దగ్గరగా చెప్తారు అనే విషయాన్ని పరమార్థ జ్ఞాని కూడా యోహాను వివరించిన వారై ఉన్నారు. అందుకని ఈ రోజున వాక్యములో వ్రాయబడ్డ మాట ఏంటంటే, నీ రాజు సాత్వికుడై. మన రాజు వారికి ఏముందట? సాత్వికం ఉంది. మనకి కూడా ఏముండాలి? సాత్వికము ఉండాలి. గాడిదను మనమైతే ఏమంటాం? గాడిద అంటాం. మరి రాజులకు రాజు అయినటువంటి ప్రభు ఎంత తగ్గించుకున్నారో చూడండి. ఆయన ఎక్కుతానంటే ఏమండి ఎన్నో గొప్ప సింహాసనాలు, అది పగడాలే కావచ్చు, ముత్యాలే కావచ్చు, మరి వైడూర్యాలే కావచ్చు, వజ్రాలే కావచ్చు, గొప్ప గొప్ప సింహాసనాలు ఉండగా ప్రభు కోరుకున్నది ఏంటంట? గాడిదను. గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి ఎవరి దగ్గరికి వస్తున్నాడండి? లేకపోతే మనకు కనబడ్డ ఆయన
మన దగ్గరికి రావాలి గనుకనే, మనందరం చూడాలి గనుకనే, మనమందరం ఆరాధించుకోవాలి గనుకనే, మనందరిలో ఉండడానికి, మనకు అగపడ్డానికి, మనము నేర్చుకోవడానికి, మన మధ్య ఉండడానికి ఒక చిన్న గాడిదని ఎంచుకొని మనందరి మధ్యకు వచ్చారు. అనునది అంటున్నారు, సియోను కుమార్తెతో చెప్పుడి. మనందరికీ తెలియాలి మన రాజు ఎలా వచ్చారు అంటే, రాజులకు రాజైన దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన తండ్రి, పరలోకము నరలోకము సమస్త లోకాలు కలిగి ఉన్న దేవుడు ఈ రోజున ఎలా వచ్చారంట? మన కొరకు దీనుడుగా వచ్చారటండి. యేసుప్రభువారు ఎలా వచ్చారట? దీనత్వం వహించారట. ఈ దీనత్వం కలిగి ఉంటేనే ఆయనకు మనం ఏమై ఉంటాం? బిడ్డలమై ఉంటాం. అంతే కదండి? లేకుంటే ఆయనకి మనకి ఎటువంటి సంబంధం లేదు. రాజుల్లోనైనా, మరి మనము చూసేటువంటి పరిపాలకుల్లోనైనా మరి కొంచెం ధనానికి ఏం కలుగుంటారు? విర్రవీగుతనాన్ని కలుగుంటారు. మనలో కూడా కొంచెం అధికమైనటువంటి జ్ఞానమున్నా, కొంచెం మరి అందమున్నా, కొంచెం అందరికంటే కొంచెం ఏదైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మనంతటోడు లేడు అంటాం. ఇది కాదు ప్రభుకి కావలసింది. మనం ఎన్ని ఉన్నానంట, దీనాతి దీనం ఎవరైతే కలుగుంటారో, ఎవరైతే క్రీస్తు అనుసరులను చెప్పుకుంటున్నారో, నేను క్రీస్తు బిడ్డని చెప్పుకోవడం కాదు, భక్తి చేయడం కాదు, కానీ మనల్ని మనం ఏం చేసుకోవాలంట? తగ్గించుకోవాలి. యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి యేసు ప్రభువారు తన శిష్యులైన వారిని కూర్చోబెట్టి చెప్పిన మాటలు ఇవే. నేను గొప్పవాడిని అనుకునేవాడు ఎలా ఉండాలట? తగ్గించుకోవాలట. నేను గొప్ప అని ఎవరైతే మీలో అనుకుంటున్నారో వారు పరిచారకుల్లాగా ఉండాలి. ఎలా ఉండాలండి? గొప్పవాణ్ణి, నాకేంటండి కాలు మీద కాలేసి కూర్చుంటే రోజు గడిచిపోద్ది అనుకుంటున్నాం. మనము ఎలా ఉండాలట? మనల్ని మనము తగ్గించుకుంటే అప్పుడు ఆయనకు మనము బిడ్డలమై ఉంటాము. అంతేగాని తప్ప నాకేంటి, నాకు ఈ పనులు చెప్తున్నారేంటి అనే ఒక గర్విష్ఠతనం ఉంటే గనక మనకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రభువారు ఎక్కినటువంటి గాడిద నేర్పిస్తున్న పాఠం ఏంటి అని అంటే, మనందరికీ కూడా ఆయన తగ్గింపు జీవితాన్ని ఎంత చక్కగా అనుభవించాలో దాన్ని మనకి నేర్పిస్తున్నారు. అందుకనే శిష్యులైన వారు యేసు ప్రభువారు ఉన్నప్పుడు కంటే యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తగ్గింపు జీవితం యొక్క గుణగణాలు ఎరిగిన వారిగా ఎంతో చక్కగా వారు ఏం చేశారు? పనిచేశారు. అలా మనం కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభువారు ఇష్టపడుతున్నారు. ఈ రోజుల్లో మరి 9వ వచనములో జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము. రేపేమంటారు? శుక్రవారం రోజున, ఈ రోజున జయం అన్న నోరు రేపు మాట్లాడుతూ ఉంటుంది. ఏమని? వెయ్యండి సిలువ అని. కాబట్టి అయినా కూడా ప్రభు ఈరోజు వద్దన్నారా? మనకైతే కనబడదండి, రేపేం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనకు అగపడదు కనుక మనం ఏం అనలేం. ప్రభుకి కళ్ళ కట్టినట్లుగా ఈరోజు ఏమంటావో, నిన్నేమన్నావో, రేపేమంటావో ఎరిగినా కూడా ఆయన ఏం చేయట్లేదు. ఎందుకురా ఈరోజు ఇలా అంటావు, ఊరుకో, రేపు నీవే నన్ను సిలువకు అప్పగిస్తావు అన్నారా? ఎవరికి చెప్పారా మాట? మనం ఆలోచన చేసినట్లయితే తనతో మిక్కిలిగా ప్రేమించినటువంటి పేతురుతో ఒక మాట అంటాడు, నీవు రేపు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు. అందుకనే వాళ్ళు చాలా జాగ్రత్త వహించారు. ప్రభు కొరకు వారు ప్రాణాలు అర్పించడానికి తెగించారు. ఏంటంటే తన మనసంతా కూడా ముందుగా ఆయన చూపించారు. మనం కూడా ఈరోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఆయన గురించి బాగుగా ఎరిగిన వారంగా ఉండాలి. మనకి ఈ రోజున పాఠం అంతా కూడా ఏంటి అని అంటే, జయం 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 అనడమే కాదు, కానీ మనల్ని మనం ఏం చేసుకోవాలట? తగ్గించుకోవాలట. ఎంత తగ్గించుకుంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని నేటి దినం మనకి దేవుడు మరి చూపిస్తూ ఉన్నారు. ఈ రోజున అంతా కూడా అనుభవం ఏంటి అని అంటే విధేయతానంద అనుభవం అటండి. ఏ ఆనందము? విధేయత ఆనంద అనుభవము.
మరి ఇంకా చెప్పాలంటే ఒకటి విధేయత, ఆనందము. ఎవరికి ఈ విధేయత ఆనందం ఉందంటే మీరు వెళ్ళండి అన్నారు ప్రభువారు. ఎక్కడికి? పలానా బేత్పగేకు వెళ్ళండి అన్నారు. అక్కడున్న వాళ్ళకట ఏముంటుందంట? విధేయత. వెళ్ళంగానే వాళ్ళు ఏమంటారు? ఎందుకు ఇప్పుతున్నావు అంటారు. ఇవి ప్రభువుకి కావాలి అనగానే వాళ్ళు ఏం చేశారు? విధేయతతో తీసుకెళ్ళండి. రెండవది దైవజనులు అన్నారు, రెండవది ఏంటంటే కానుక ఆనందము. కానుక ఆనందము ఏమిచ్చారటండి ప్రభువుకా? ఇదిగో తీసుకెళ్ళండి అని ఏమిచ్చారు? గాడిదను, గాడిద పిల్లను విప్పుకెళ్ళండి అని ఒకరు పువ్వులు తీసుకుని వచ్చి బల్ల మీద పెట్టి సంతోషించినట్లుగా ఈరోజున ప్రభువుకి వారు కూడా ఏం చేశారంట? మీరందరూ మట్టలకి పువ్వులు గుచ్చి ఏం చేశారు? మీ గౌరవాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఆ దినమందు గాడిదను, గాడిద పిల్లను కానుకగా ఇచ్చి ఆనందపడ్డారట. మూడవది గౌరవ ఆనందం. గౌరవించారు ప్రభువారిని, అందుకని వారికి ఏం కలిగింది? ఆనందం కలిగింది. నాలుగవది జయానందము. అంటే వారు జయధ్వనులతో ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక చూస్తే త్యాగ ఆనందము. త్యాగం చేశారు. ఏం త్యాగం చేశారు? ఏమండి, ఏం త్యాగం చేశారు? ఎంత మంచి కానుకని మెచ్చుకుంటారు. అలాగున వారు ఏమైతే ఉన్నాయో ఏమి దాచుకుండగా, మరి రోడ్డు ప్రక్కన కనపడుతున్నాయి చెట్లు ఇచ్చేశారు, కొమ్మలు కనబడుతున్నాయి నరికేశారు, బట్టలు ఉంటే బట్టలు ఇచ్చారు. అలాగున వారి హృదయాలని ప్రభువుకి ఏం చేశారు? త్యాగం చేసినట్లుగా మనం చూడగలము. ఆయన వెళ్ళుచున్నప్పుడంట ఒక గుంపు ముందున్నారు, ఒక గుంపు వెనక ఉన్నారు, మధ్యన ప్రభు ఉన్నారు, మధ్యవర్తి ఆయన మధ్య ఉన్నారు. మరి ఒక పల్లెటూరు నుండి పట్టణమునకు మధ్య వారు ఉన్నారు. అందుకని వారికి వీరికి మరి సంబంధంగా మధ్యగా యేసు ప్రభువారు ఉన్నారు. రేపు ఆకాశానికి భూమికి మధ్య ప్రభు ఉన్నారు. నీ కొరకు నా కొరకు ఆయన మధ్యవర్తిగా వచ్చారు. ఆయన్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు మన విధానములో ఆయన మనం ఏం చేయాలి? సంతోషముగా, ఉల్లాసముగా, మన ఆనంద జయధ్వనులతో ప్రభుని మనం ఏం చేయాలంట? గణపరుచుకోవాలి. అదే ఈరోజు యొక్క గొప్పతనము. ఆ గొప్పతనాన్ని ఈరోజున మనము అందరము కూడా తెలియచేయాలన్నదే ప్రభు యొక్క సదుద్దేశము. 24వ కీర్తన ఒక్కసారి చదువుదాం. 24వ కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. ఎవరి అండి? భూమి దాని సంపూర్ణత, లోకము దానిలోని నివాసులందరూ ఎవరివి? మనమందరం కూడా ఆయన వారము. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఇప్పుడు మనం ఎవరిని వెతకాలి? ఏమండి? నిర్దోషమైన చేతులతో, శుద్ధమైన హృదయముతో ఆయన ఇక్కడ ఉన్నాడని ఆయన్ను మనం ఏం చేయాలి? వెతకాలి. ఆయన సన్నిధిని మనము మరి ధ్యానించాలి. ఆయన దగ్గర మనము నివసించాలి. ఆయన పరిశుద్ధ పర్వతానికి ఎవడెక్కగలడు? ఆయన పరిశుద్ధ స్థలములో ఎవడు నిలవగలడు? మనం నిలవగలమా? నిలవగలమా అండి? పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నిలవాలంటే మనలో కూడా ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. అందుకనే లోకవాసులు కారు మీరు నా బిడ్డలు అని పరిశుద్ధులుగా మార్చి పాపులమైన మనకు గొప్ప అంతస్తు దేవుడు అనుగ్రహించారు. అందుకని ఇప్పుడు మనము దేవుని దగ్గరికి ఇంత డైరెక్ట్గా వచ్చి మనం దేవుని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. మనొక్క మాట ఆలోచించుకుంటే ముందో గుంపు ఉన్నారు, వెనకొక గుంపు ఉన్నారు. అందరూ ఒకేలా ఉంటారా అండి? ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరిష్టం వారిది. దావీదు కుమారునికి జయం అనేవాడు ఒకడు. ఏమండి?
వాళ్ళ వేలో ఎన్నో రకరకాలుగా ప్రభుని ఏం చేశారు? స్తుతించారు. మరి అన్ని కేకలేస్తూ ఉంటే, గందరగోళం కలుగుతూ ఉంటే, మరి అందరు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఏమ్మా, ఆ గోల అందరికి ఇష్టంగా ఉంటుందా? అయినా కూడా దేవుడు దాన్ని ఏం చేశాడు? ఇష్టపడుతున్నారు. ఆయన మీద పడిపోతున్నారు జనం, అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నారు. నా పిల్లలు అన్నట్లుగా ఎవరిని ఏమంటలేదు. చిన్న పిల్లలు పలుకుతున్నారు, పెద్దవారు పలుకుతున్నారు. అన్ని కోణాల్లో అందరూ కూడా ప్రభు దగ్గరకంటా వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు మన దగ్గరికి వస్తారంటారా? ఏమండి, వాళ్ళని చూడ్డానికి కూడా మనకి అవకాశము ఉండదు. మన ప్రభు ఎలా వచ్చారు ఇప్పుడు? మరి మీరు మీ పనులు చేసుకుంటే అది తప్పు. మన ప్రభువే మన కొరకు తను మనకింత దగ్గరగా, ఇంత సమీపముగా వచ్చినప్పుడు ఆయనలో మనం ఏమైపోవాలంటే నిమగ్నం అయిపోవాలి. అది ఆరాధన.